నోట్ల వీడియో వెనక అసలు కథ ఏంటి? అధిక వడ్డీ పేరిట వసూళ్ల వెనక కనెక్షన్స్ ఏంటి? సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ చేపట్టారు. ప్రమోషన్ సహా మనీ డైవర్షన్ స్కామ్ పై కూడా ఫోకస్ పెట్టారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఈ క్యాష్ కట్టలు ఎలా వచ్చాయి? కట్టలు కట్టలుగా పేర్చిన ఈ నోట్ల వెనుక అసలు కనెక్షన్ ఏంటి? కలెక్షన్ వెనుక ప్రమోషన్ ఎవరిది? ఎవరి డైరెక్షన్ లో నగదు బదిలీలు జరిగాయి? సంచలనం రేపిన శుభక్షేత్ర ఇన్ఫ్రా కేసులో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఇన్డెప్త్ గా విచారణ చేపట్టారు. వీడియో డొంక కదిలింది. మరి లింకులు త్వరలోనే తెరపైకొస్తాయా? అధిక వడ్డీ, భారీ రిటర్న్స్ పేరిట రమావత్ మధు, సింగర్ మంగ్లీ సోదరుడు భారీగా వసూళ్లు చేశారని లాయర్ సుబ్బారావు ఆరోపించారు. ఈ దందా బ్యాక్ ఎండ్ లో మంగ్లీ ప్రమేయం ఉందన్నారు. కొందరు బాధితులు మంగ్లీ ఇంటికెళ్లి డబ్బిచ్చారన్నారు సుబ్బారావు. మీడియా మీట్ లో కరెన్సీ వీడియోలను రిలీజ్ చేశారు. అయితే అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలను ఖండించారు మంగ్లీ. సుబ్బారావు రమావత్ మధుపై నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేశానన్నారు. నోట్ల కట్టల వీడియోతో తనకేం సంబంధం లేదన్నారు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. నోట్ల కట్టల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, శుభక్షేత్ర, గోకుల్నంద్ ఇన్ఫ్రా కంపెనీల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టడంతో రమావత్ మధు క్లారిటీ ఇచ్చారు. సుబ్బారావు రమావత్ మధుపై చర్యలు తీసుకోవాలని మంగ్లీ ఫిర్యాదు చేశారు. కానీ రమావత్ మధు మాత్రం ఈ ఎపిసోడ్ లో మంగ్లీని వెనుకేసుకురావడం విశేషం. శుభక్షేత్ర ఇన్ఫ్రా కేసులో పోలీసులు ఇప్పటికే రమావత్ మధును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హేమకాంత్ రెడ్డి కోసం ఈఓడబ్ల్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. శుభక్షేత్ర మోసంలో మంగ్లీ సోదరుడు శివహస్త ఉందన్న హేమకాంత్ రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. నిందితులు రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి గతంలో ఓ నెట్వర్క్ కంపెనీతో కలిసి పనిచేశారు. అధిక వడ్డీ, అధిక లాభాల పేరిట బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎవరు పక్కదారి పట్టించారనే కోణంలో ఈఓడబ్ల్యూ విచారణ చేస్తోంది.